హలో మీడియా బగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ? మన వెనకాల ఉన్నది ఒక లెజెండ్ అనమాట. టాటా సియరా. మనం ఉన్నాము భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 స్టేజ్ పైన. అండ్ ఎస్, కొంచెం లేట్గా వచ్చిన టాటా వాళ్ళు కొంచెం వరకు మనకి కరుణించి స్టేజ్ పైన డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చారు. అసలు మొత్తం బ్యారికేటెడ్ అనమాట. ఇది పబ్లిక్ డేస్, మనం మీడియా డేస్ రైడ్లో ఉన్నాం కాబట్టి మనకి ఈ అవకాశం దొరికింది. దేవునికి స్తోత్రం అండ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, చాలా థ్యాంక్స్. ఇప్పుడు సియరా అనేది ఒక ఇమోషన్ అండి. సియరా అనేది నాకు చైల్డ్హుడ్ డ్రీమ్. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ సియరాలో వచ్చేవాళ్ళు. ఇట్ టేక్స్ ద రఫ్ విత్ ద స్మూత్ అనేది ఒక ఇది అనమాట, ట్యాగ్ లైన్ దాన్ని. అసలు నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అనమాట. అప్పుడు 4-wheel డ్రైవ్తో వచ్చేది, బాడీ ఆన్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్తో పాటు వచ్చేది. అండ్ సియరా అనే పదము స్పానిష్ వర్డ్, దాని ఒక మీనింగ్ మౌంటైన్ చైన్ అనమాట. సో ఇట్ కెన్ టేక్ ఆన్ ఎనీ టెరైన్ అనేది దాని ఒక సాదృశ్యము. కానీ ఇది కాన్సెప్ట్, ఈవీ కాన్సెప్ట్ అనేది లాస్ట్ టైం ఎక్స్పోలో మనకి రివీల్ అయింది. అంటే సియరా ఈవీ అనేది రాబోతుందని. కానీ ఇది ఏమో పెట్రోల్ వేరియంట్ అనమాట. సేమ్ దీన్ని పవర్ చేసేది మన కర్వ్లో ఏదైతే లాంచ్ చేశారో 1.5 లీటర్ TGDI, టర్బో చార్జ్డ్ గ్యాసోలీన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజిన్ అనమాట. అరౌండ్ 170 హార్స్ పవర్ అండ్ 280 న్యూటన్ మీటర్స్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మనకి మాన్యువల్ గేర్ బాక్స్ ఉండొచ్చు, ఆటోమేటిక్ కూడా ఉండొచ్చు. కానీ ఇప్పటికీ అవన్నీ డీటెయిల్స్ రిలీజ్ చేయలేదు. ఇది జస్ట్ ప్రొడక్షన్ వేరియంట్, ఎక్స్టీరియర్ ఇలా ఉండబోతుంది అన్నదానికి ఒక క్లియర్ వ్యూ అనమాట. మనకి ఫ్రంట్ చూస్తూ ఉంటే నాకు కొంచెం వరకు టాటా సఫారీ డైకార్ మోడల్స్ అప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండేది, అది గుర్తుకొస్తుంది. మీరు కూడా మీకు అలా అనిపిస్తే మీరు చెప్పండి. నాకేమో ఆ డైకార్ మోడల్ అనేది గుర్తుకొస్తుంది. ప్లస్ మన అలాయ్ వీల్స్ చాలా బ్యూటిఫుల్. కొంచెం వరకు టాటా కర్వ్ అలాయ్ వీల్స్ యాజ్ ఇట్ ఈస్ మనకు దించేసారు. 19-inch వీల్స్ అనమాట. ఆ బాక్సీ డిజైన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అరౌండ్ ప్రైస్ రేంజ్ 15 lakhs రేంజ్లో లాంచ్ అవబోతుంది అనేది ఒక రూమర్ ఉంది. అండ్ క్రెటాకి డైరెక్ట్ కాంపిటీషన్గా ఉంటుంది అనేది ఆ టాక్ కూడా ఉంది. అండ్ ఎండ్ టు ఎండ్ LED చాలా బాగుంది. డిఆర్ఎల్స్ చాలా బాగున్నాయి. టెయిల్ ల్యాంప్ అనేది మరి చిన్నగా అయిపోయిందేమో అని ఒక ఫీలింగ్. ఏంటంటే డిఆర్ఎల్ ఏమో టెయిల్ ల్యాంప్తో కలిసిపోయిందేమో, లేకపోతే ఆ మినిమలిస్టిక్ ఫీల్ వీళ్ళు కావాలనుకున్నారేమో, మనకు తెలియదు. కానీ వెనకాల ఆ కర్వ్డ్ గ్లాస్ ఏరియాని మళ్ళీ రెమినిసెంట్గా చేయడానికి మనకి ఆ బీ పిల్లర్ని దాంతో ఇది చేసేసారు, మాస్క్ చేసేసారు. కానీ అక్కడ బీ పిల్లర్ ఉంది. మనకి పాత సియరా 2-door వేరియంట్ అనమాట. ఇది ప్రాపర్ 4-door అండ్ 5-seater అనమాట. అక్కడ సియరా బ్రాండింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ ఉన్నాయి, 19-inch వీల్స్. ఫ్రంట్ డిఆర్ఎల్ కూడా చాలా చక్కగా ఉంది. హెడ్ ల్యాంప్ కూడా చాలా నీట్గా ఆఫర్ చేశారు. సియరా బ్రాండింగ్ అక్కడ ఉంది, టాటా లోగో అనేది అక్కడ మెరుస్తుంది. అండ్ ఫ్రంట్ గ్రిల్ చూడండి, ఇట్స్ గ్లిటరింగ్ లైక్ గోల్డ్, అంటే డైమండ్స్ లెక్క గ్లిటర్ అవుతుంది ఈ లైట్స్ కింద. ఎల్లో కలర్ అయితే అబ్బా 2 కళ్ళు సరిపోవండి, అద్దిరిపోయే లుక్స్ అనమాట. అసలు ఎల్లో కలర్ ఒక SUVకి కరెక్ట్గా సెట్ అవ్వడం చాలా రేర్. దానికి బ్లాక్ కలర్ ఇట్లాంటి కొంచెం అంటే పాలిష్డ్ కలర్స్, క్లీన్ క్లాసీ కలర్స్ సెట్ అయితే పెద్ద కార్స్కి. అండ్ బ్లాక్ అనేది సూట్ అయితే. ఈ ఎల్లో కలర్ దీనికి ఎంత బాగా సెట్ అవ్వడము, ఆ డిజైన్ చేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అలాయ్ వీల్స్ అక్కడ కనిపిస్తున్నాయి మనకి, డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ 6 air bags అనేది రాబోతుంది. అండ్ ADAS ఫంక్షన్స్ ఉండబోతున్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. 6 air bags స్టాండర్డ్గా ఆఫర్ చేయబోతున్నారు. గ్రౌండ్ క్లియరెన్స్ అడిక్వెట్గా ఉంది. అండ్ 4-wheel డ్రైవ్ కూడా రావచ్చు అనే ఒక చిన్న పుకారు ఉంది. మరి అది లాంచ్ అయ్యేంతవరకు మనకు తెలియదు. లాంచ్ టైం లైన్ కూడా సెప్టెంబర్ అంటున్నారు. నాకు తెలిసి సెప్టెంబర్ చాలా లేట్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఏప్రిల్ తర్వాత mid-2025 లాంచ్ చేస్తే డిసెంబర్ మన పండగకి వేరే లెవెల్ సేల్స్ వెళ్తాయి. మీరు చూడొచ్చు, చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. ఆ రేర్ స్పాయిలర్ కానివ్వండి, అదే మళ్ళీ ఆ కర్వ్డ్ గ్లాస్ ఏరియా వాళ్ళు ఇది చేయడము అంతా కూడా మనకి కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే తెగ నచ్చేసిందండి. అండ్ వీళ్ళ షోకేస్ కూడా చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా స్టేజ్ సెటప్ చేశారు. అసలు ఎక్కడో ఫారెన్లో ఉన్నట్టుంది. చాలా ఎక్స్పో ఈసారి అద్దరిపోయిందని చెప్పాలి. ప్రగతి మైదాన్ ఫస్ట్ టైం అనమాట ఆఫ్టర్ రెనోవేషన్. సో దాంట్లో చాలా చాలా బ్యూటిఫుల్గా సెటప్ చేశారు. సో ఇది నాకు చాలా చాలా నచ్చిన విషయం. అండ్ డిజైన్ కూడా అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇది బ్లాక్ బస్టర్, నో డౌట్. లాంచ్ అవ్వడమే ఆలస్యం. లాంచ్ అయిన తర్వాత ఒక రేంజ్లో సేల్ అవ్వబోతుంది. ఫస్ట్ పెట్రోల్ డీజిల్లో లాంచ్ చేస్తారంట, దాని తర్వాత EV లాంచ్ అవుతుందంట. దీని ధర ఎంత ఉండాలి మీరు ఒకసారి కింద కామెంట్ చేసి తెలియచేయండి. పవర్ ట్రైన్, డీజిల్ పవర్ ట్రైన్ 2 లీటర్ పవర్ ట్రైన్ ఉండొచ్చు. అది కూడా 170 హార్స్ పవర్ అండ్ 350 న్యూటన్ మీటర్స్ టార్క్. సేమ్ మన హ్యారియర్ సఫారీకి ఉన్న పవర్ ట్రైన్ వీళ్ళు షేర్ చేయొచ్చు. పక్కన మీరు చూసారంటే మన లెజెండ్ OG
ఇది మన అస్సలు టాటా సియరా అనమాట. 4 వీల్ డ్రైవ్తో పాటు బాడీ ఆన్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్తో పాటు 2 డోర్ వేరియంట్తో పాటు వస్తుంది. సో మీకు అది నచ్చిందా, లేకపోతే మన కొత్త మోడల్ నచ్చిందా, ఈ కొత్త డిజైన్ దానికి న్యాయం చేయబోతుందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే ఈ కొత్త మోడల్ కూడా నచ్చింది. మోనోకాక్ చేసి చాలా కంఫర్టబుల్గా, హ్యాండ్లింగ్ బ్రిలియంట్గా ఉంటుంది. అండ్ టెక్నాలజీ లోపల 3 12.3 ఇంచ్ స్క్రీన్స్ వస్తాయి. మొత్తం డాష్ మొత్తం స్క్రీన్తో నింపేస్తారు. సో ఇంటీరియర్స్ అనేది వేరే లెవెల్ ఉండబోతుంది. మాకైతే ఇది రివీల్ చేయలేదు, కానీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. బిల్డ్ క్వాలిటీ టాటాది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో పాటు వస్తుంది. అదైతే గోస్ వితౌట్ సేయింగ్. అండ్ ప్రైజింగ్ కూడా నాకు తెలిసి ఇంచుమించు 15 lakhs ఉంటుందని చెప్తున్నారు. ఇటువంటి డిజైన్కి, ఇటువంటి రోడ్ ప్రెజెన్స్కి ఈజీగా నాకు తెలిసి ఇది ఒక అల్టిమేట్ బ్లాక్ బస్టర్గా ముందుకు వస్తుందని నాకు నమ్ముతున్నాను. మీ యొక్క అభిప్రాయం కూడా తెలియచేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ మీ అందరి సపోర్ట్ కోసం చాలా థ్యాంక్స్. మనం 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. దయచేసి మీరు ఒక సోలో క్రియేటర్ని సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఒక ఆథెంటిక్ ప్యూర్ ఆటోమొబైల్ కాంటెంట్ ప్రజెంట్ చేసే ఛానల్ని రికమెండ్ చేయండి. ఖచ్చితంగా 1 lakh సబ్స్క్రైబర్స్ మనం త్వరలో సెలబ్రేట్ చేసుకొని దాన్ని గ్రాండ్గా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.